కిట్లు అందజేస్తున్నారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకి అయితే ఇక్కడ వైద్యం కూడా అందజేస్తున్నారు. నిన్న సాయంత్రం అయితే ఒక వృద్ధురాలు అయితే తుఫాను వల్ల మరణించినట్లుగా అధికారులు ప్రకటించారు. పెద్దమైన వాళ్ళ అంకులోని పార్వతి అనే మహిళ అంటే 75 సంవత్సరాల మహిళ బహిర్భూమికి వెడుతున్న సమయంలోని చెట్టు కూలి ఆమె మీద పడింది. దాంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. దాన్ని అధికారులు కూడా అధికారికంగా ధృవీకరించారు. అయితే ఇప్పుడైతే తుఫాన్ అయితే తీరాన్ని దాటింది కాబట్టి ఈ ప్రభావం ఇంకా కొంత సమయం కొన్ని గంటల పాటు ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఎన్యూమినేషన్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా నష్టం అంచనాతో పాటు కుటుంబాల పరిస్థితి ఏ విధంగా కూడా అంచనా వేస్తున్నారు. మరో పక్క చూస్తే మత్స్యకారులను ఆదుకోవడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ప్రతి కుటుంబానికి 50 కేజీల బియ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది. దీంతో అయితే నర్సాపురం, మొగల్తూరు మండలాల్లోని తీర ప్రాంత గ్రామాల్లో ఉన్న మత్స్యకార కుటుంబాల్లో అయితే కొంత ఆనందం ఉందని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే దాదాపు 5 రోజుల నుంచి అయితే వాళ్ళు వేటకు వెళ్ళడం లేదు. అదేవిధంగా ఎటువంటి ఉపాధి లేని పరిస్థితి. కేవలం మత్స్యకార ఫిషింగ్ ఒకటే కాదు, దాని మీద ఆధారపడి వలలు కట్టేవాళ్ళు, లేకపోతే ఇతర పనులు చేసేవాళ్ళు, బోట్లు రిపేర్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళందరూ కూడా ఉపాధి లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. రోజువారీ మత్స్యం అయితే లేని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే దీనిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుగా మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి నిర్ణయించింది. అదేవిధంగా ఈ తుఫాను వల్ల ఎఫెక్ట్ అయ్యే కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పి నిర్ణయించింది. మరో పక్క చూస్తే వాస్తవంగా అయితే ప్రతి నెల మొదటి తేదీ నుంచి రేషన్ ఇస్తూ ఉంటారు. కానీ ఈసారి అందుకు భిన్నంగా 2-3 రోజులు ముందుగానే రేషన్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అది కూడా రేపటి నుంచి ప్రారంభిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. నిన్న రాత్రి అంతా ఇక్కడ మంత్రులు మకాం వేసి భీమవరంలో మకాం వేసిన పరిస్థితిని సమీక్షించారు. ప్రధానంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, అదేవిధంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ భీమవరంలోనే మకాం వేస్తారు. జిల్లా కలెక్టర్ నాగరాణి, అదేవిధంగా ఎస్పీ అద్నాన్ నయీం షమీ కూడా ఇక్కడైనా మకాం వేసి పరిస్థితిని సమీక్షించారు. మరో పక్క మంత్రి జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు కూడా పాలకొల్లులో నిన్న రాత్రి అంతా నర్సాపురంలో పర్యటించారు. ఆ తర్వాత పాలకొల్లులో ఉంటూ పరిస్థితిని సమీక్షించారు. మొత్తం మీద అయితే పరిస్థితి ఒక విధంగా తీవ్రంగా ఉన్నప్పటికీ ఇప్పుడైతే తుఫాన్ తీరం దాటింది కాబట్టి పరిస్థితులు కాస్తంత ఉపశమనం కలిగించేలా ఉంటాయని చెప్పేసి భావిస్తున్నారు. కాస్తంత మెరుగుపడుతాయని చెప్పి భావిస్తున్నారు. ఇప్పుడు తెల్లవారింది కాబట్టి ఇంకా అంచనాలు వేయడానికి అయితే అధికారులు ఎవరు ముందుకు రాని పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్న రాత్రంతా వాళ్ళు పాపం తుఫాను పరిస్థితిని గమనిస్తూనే ఉన్నారు. మత్స్యకారులను అదే తుఫాన్ ఎఫెక్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సురక్షిత ప్రాంతాలు తరలించడం, అదేవిధంగా తుఫాన్ గమనాన్ని గమనించడం, ఇలా రకరకాల పనుల్లో వాళ్ళంతా నిమగ్నమై ఉన్నారు. కాబట్టి కొద్దిసేపట్లోనే మళ్ళీ వీళ్ళంతా అధికారులంతా ఈ తుఫాను సంబంధించి తుఫాన్ తీరం దాటిన తర్వాత ఉన్న పరిస్థితిని సమీక్షిస్తారు. ఎక్కడ ఎఫెక్ట్ ఉంది, ఎంత నష్టం జరిగింది, ఇవన్నీ కూడా ఆలోచించే పరిస్థితి, పర్యవేక్షించే పరిస్థితి అయితే కొద్దిసేపటి తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా వర్షాలు చూస్తే మాత్రం ప్రస్తుతానికైతే నర్సాపురంలోనే ఎటువంటి వర్షం లేదు. కానీ గాలుల తీవ్రత మాత్రం ఎక్కువగా ఉంది. నర్సాపురానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలకొల్లు, అదేవిధంగా ఆచాంటి ప్రాంతాల్లో కూడా గాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. పాలకొల్లులో సైతం హోర్డింగ్లు అయితే పడిపోయాయని చెప్పి అంటున్నారు. అదేవిధంగా బ్యానర్లు, లేకపోతే ఇంటికి పైకప్పులు, చాలా చోట్ల చెట్లు నేల కొరగడం, ఇట్లాంటి సంఘటనలు కూడా పాలకొల్లు నియోజకవర్గంలో జరిగినట్లుగా అధికారులు చెప్తున్నారు. దీన్ని అంతటా సమీక్షించడానికి అయితే మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అసలు పూర్తి స్థాయిలో ఎంత నష్టం జరిగింది, అదేవిధంగా ఈ తుఫాను ఎటువంటి విపత్తు కలిగించింది, ఎటువంటి పెను ప్రమాదాన్ని కలిగించింది అనే అంశం మాత్రం కొలికి రావడానికి అయితే కొంత సమయం పట్టే అవకాశం ఉంది. యామని అయితే రాంబాబు, మరి తుఫాన్ ప్రభావంతో విద్యుత్కి అంతరాయం ఏర్పడినట్లు కూడా చెప్పారు కదా, మరి ఎంతసేపట్లో విద్యుత్ని పునరుద్ధరించే అవకాశం ఉంది? యామిని ప్రస్తుతానికైతే విద్యుత్ సరఫరాని ఇప్పట్లో పునరుద్ధరించే అవకాశాలు అయితే తక్కువగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి అయితే విద్యుత్ సరఫరాని అయితే పూర్తి స్థాయిలో నిలిపివేస్తారు, అన్ని చోట్ల నిలిపివేస్తారు. కేవలం నర్సాపురం మొగల్తూరు మండలాలను కాదు, చుట్టుపక్కల ప్రాంతాల్లో సైతం ఈ విద్యుత్ సరఫరాని అయితే నిలిపివేస్తారు. అయితే తుఫాను ఇప్పుడు తీరం దాటింది కాబట్టి అసలు ఎక్కడెక్కడ విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయో, వైర్లు తెగిపోయి కింద పడ్డాయి, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయి, వీటన్నింటినీ అధికారులు సమీక్షించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు అయితే యుద్ధ ప్రాతిపదికన అయితే చర్యలు చేపట్టనున్నారు. ఎందుకంటే మొత్తం విద్యుత్ సరఫరాని పునరుద్ధరించాలని చెప్పేసి మొట్టమొదట అంశంగా వాళ్ళు భావిస్తున్నారు. అందుకని ఎమర్జెన్సీ టీంలను ఎక్కడికెక్కడ రెడీ చేశారు. అంతేకాకుండా జిల్లా ఇన్ఛార్జి మంత్రి స్వయంగా విద్యుత్ శాఖ మంత్రి కూడాను, దాంతో ఆయన నర్సాపురం నియోజకవర్గానికి సంబంధించి స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారు. మొట్టమొదటిగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని చెప్పేసి ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమర్జెన్సీ టీంలు ఉన్నాయి. అదేవిధంగా
ఇతర ప్రాంతాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో విద్యుత్ ఉద్యోగులను అయితే నరసాపురం నియోజకవర్గానికి పశ్చిమ గోదావరి జిల్లాకు తీసుకొచ్చారు. వాళ్ళంతా ఇప్పుడు అదే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఒకేసారి కాకుండా దశల వారీగా కరెంటును అయితే పునరుద్ధరించే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రాంతాలను బట్టి ఏదైనా ఒక ప్రాంతంలోని ఎటువంటి నష్టం లేదు అంటే అని ఒక నిర్ణయానికి వస్తే తప్ప ఆ ప్రాంతంలోని విద్యుత్ సరఫరాని పునరుద్ధరిస్తారని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా ఫీడర్ల వారీగా, ట్రాన్స్ఫార్మర్ల వారీగా, సబ్స్టేషన్ల వారీగానే ఈ విద్యుత్ సరఫరా పునరుద్ధరించే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. దానికి సంబంధించి కార్యాచరణ కొద్దిసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే వాస్తవంగా చూస్తే ఈరోజు మధ్యాహ్నానికి కల్లా లేదా సాయంత్రానికల్లా మొత్తం నరసాపురం నియోజకవర్గంలో ఉన్న రెండు మండలాలు, అటు మొగల్తూరు, నరసాపురం ఈ 2 మండలాల్లోనే పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరాని పునరుద్ధరిస్తామని చెప్పేసి అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.